టీమిండియా పేస్ బౌలర్ హైదరాబాదీ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ లవ్ లైఫ్ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు జానాయ్ భోస్లేతో సిరాజ్ లవ్లో ఉన్నాడంటూ రీసెంట్గా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను సిరాజ్ జానాయ్ ఇద్దరు కొట్టిపారేశారు. పైగా జానాయ్ నా చెల్లి లాంటిది అంటూ సిరాజ్ పోస్ట్ కూడా పెట్టాడు. దీంతో ఆ రూమర్స్కు అక్కడితో చెక్ పడింది. కానీ ఇప్పుడు సిరాజ్ బిగ్ బాస్ 13 బ్యూటీ మహీరా శర్మతో డేటింగ్లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సిరాజ్ మహీరా సన్నిహితులు సైతం వారి ప్రేమను కన్ఫర్మ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. తన లవ్ లైఫ్ గురించి రీసెంట్గా వచ్చిన రూమర్స్ను వెంటనే ఖండించిన సిరాజ్ ఇప్పుడు మాత్రం అసలు రియాక్ట్ కాకపోవడంతో మహీరాతో రిలేషన్ నిజమేనని అంటున్నారు. కానీ ఈ విషయంలో మహీరా నుంచి సిరాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. జమ్మూ కాశ్మీర్కు చెందిన మహీరా చాలా పంజాబీ సినిమాల్లో నటించింది, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. నాగిన్, బెపనా ప్యార్, కుండలి భాగ్య లాంటి సీరియల్స్తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హిందీ బిగ్ బాస్ సీజన్ 13లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిరాజ్ మహీరాల మధ్య గతేడాది నవంబర్లో ప్రేమ కథ మొదలైనట్లు తెలుస్తోంది. మహీరాకు చెందిన పలు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పోస్టులకు సిరాజ్ లైక్ కూడా చేశాడు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ అంటూ గాసిప్స్ మొదలయ్యాయి. నార్మల్గా సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి రూమర్స్ చాలా కామన్. చాలామంది వీటిని చాలా లైట్గా కొట్టిపారేస్తూ ఉంటారు కూడా. కానీ కొందరు మాత్రం వీటికి రియాక్ట్ అయ్యి ఫ్యాన్స్కు క్లారిటీ ఇస్తూ ఉంటారు. రీసెంట్గా జానాయ విషయంలో సిరాజ్ అదే చేశాడు. కానీ ఇప్పుడు మహీరా విషయంలో మాత్రం సైలెంట్గా ఉంటున్నాడు. దీంతో ఈమె మా వదిన అంటున్నారు సిరాజ్ ఫ్యాన్ బ్రదర్స్. మరి ఈ విషయంలో సిరాజ్ గుడ్ న్యూస్ చెప్తాడా లేక ఈమె కూడా నా చెల్లెలే అంటాడా చూడాలి.